నేను చెప్పే అంశం ఏంటంటే అంటు కట్టబడిన సంఘం. సో ఇప్పుడు అంటు కట్టబడడం అంటే ఏంటి? ఆల్రెడీ ఒక ఉన్న చెట్టుని ఇంకో మొక్కను తీసుకొచ్చి కలపడమే అంటు కట్టబడడం. నార్మల్గా బయట చూసినా వేరే మొక్కను తీసుకొచ్చి కలుపుతారు కదా, అది కొంతకాలానికి ఏమైద్ది, ఒకే వృక్షం రకంగా పెరిగిద్ది, ఒకే చెట్టు రకంగానే నిలబడిద్ది. సో దీనికి సపరేట్ ఏమి ఉండదు. ఈ అంటు కట్టబడిన దాన్ని నిలబడడానికి సపరేట్ ఏమి ఉండదు. పర్ణశాల ప్రార్థన మందిరానికి ఆ కర్మేలు ప్రార్థన మందిరం అంటు కట్టబడాలి. ఇప్పుడు ఆ మొక్క ఆల్రెడీ ముందున్న మొక్క తీసుకున్న సారాన్ని అది తీసుకునిద్ది. అంటే ఇక్కడ జరుగుతున్న వాక్యం అక్కడ వినబడాలి, ఇక్కడ జరుగుతున్న ప్రతి క్రమం అక్కడ జరగాలి. దీంట్లో అది అంటు కట్టబడి నానా జాతులు పక్షులు వచ్చి వాలాలని ఆ సంఘానికి కర్మేలు ప్రార్థన మందిరం అని పేరు పెట్టాలి. అట్టి స్థితిలో మనం నిలబడాలి. అంటే ఈ పర్ణశాల ప్రార్థన మందిరంలో ఏ రీతిగా ప్రార్థన జరుగుతున్నాయి, అట్టి రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి వాక్యం ప్రతి క్రమం అక్కడ జరగాలి. ఇప్పుడు మనం అంటు కట్టబడే స్థితిలో మనం ఉండాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఒకటి, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అంటే మన తప్పులు మనం ఒప్పుకుంటూ మనం నిలబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సమస్య ఉందనుకోండి, అది చెప్పుకుని మనం నిలబడితేనే ఆ స్థాయిలోకి నిలబడగలుగుతాం. అట్లాంటి సంఘం అంటే ఒకరు చెప్పుకుంటే సరిపోదు, సంఘం అంతా ఒకే మాట మీద ఉండి నిలబడి చెప్పాలి. ఇంకో క్వాలిటీ ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే మనం ఒకే మాట మీద నిలబడి ఒకే దాని మీద నిలబడాలి. దానికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాం, ఒక గేమ్ ఉందనుకోండి, ఒక గేమ్ ఆడుతున్నాం, వాళ్ళ గోల్ ఏంటి, ఆ గేమ్ గెలవాలి. ఇప్పుడు ఉన్న 6 వాలీబాల్లో 6 ఉన్నారనుకోండి, 6 సపరేట్గా ఆడితే గెలవు. అందరికి ఒకే గురి, అందరూ ఒకే టీమ్ స్పిరిట్తో ఆడితేనే ఆ గేమ్ గెలుస్తాం. అంటే ఇప్పుడు చెట్టు బాగుందని మనం ఎలా చెప్తాం, అది నిటారుగా స్ట్రైట్గా నిలబడితేనే చెప్తాం. అది అటు ఇటు వంకరలు పోతూ ఆ కొమ్మలు ఈ కొమ్మలు మొలిచి అటు ఇటు వంగిపోతే అది కరెక్ట్గా ఉందని చెప్పలేం కదా. రోమపత్రికలో 11:19 ఉంటుంది, అది ప్రతి కొమ్మని ఇరుచుకోమని ఉంటుంది. అంటే కొమ్మ అంటే మనలో ఉన్న అతిశయాలు, గర్వాలు, ప్రతి దాన్ని తీసేసుకుని మనం నిలబడాలి. అంటే ఇప్పుడు చక్కగా నిలబడింది, నిటారుగా నిలబడితేనే అది బాగుందని చెప్పగలుగుతాం. సో మనలో ఉన్న ప్రతి దాన్ని తొలగించుకుని నిలబడాలి. ఇప్పుడు అంటు కట్టబడే స్థితిలో మనం నిలబడాలి. యోహాను సువార్తలో కూడా దేవుని మాట ఉంటుంది కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నాలో ఫలించి ప్రతి తీగ వర్ధిల్లిద్ది, ఫలింపని తీగ తెగిపోయబడుతుంది అని ఉంటుంది. ఆయన ద్రాక్షవల్లిలో మనం వర్ధిల్లాలి. అంటే ఇది ఆయన ప్రణాళిక. కర్మేలు ప్రార్థన మందిరం, పర్ణశాల ప్రార్థన మందిరానికి అంటు కట్టబడడం అనేది ప్రణాళిక. మనం ఉంటేనే జరిగిద్ది, మనం నిలబడితేనే జరిగిద్ది అనేది కాదు. ఇది మనకిచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని మనం సరిదిద్దుకుని మనలో ఉన్న అవలక్షణాలన్నింటినీ తీసేసుకుని సమాధానం కలిగి ఐక్యత కలిగి నిలబడాలి. ఇది ఆయన ప్రణాళికలో మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం అట్టి స్థితిలో మనందరం నిలబడదాం.